పక్కన నిశ్చితార్థం జరుగుతూ ఉంటే వేదవతి అయితే కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఒక పక్కకు వచ్చేస్తుంది. అది చూసి రామరాజు అయితే, బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ, పెద్దోడు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నువ్వేంటి ఇలా వచ్చేసావు? అయ్యో ఏంటి ఆ కన్నీళ్ళు, ఏడుస్తున్నావేంటి బుజ్జమ్మ, ఏమైంది? నిశ్చితార్థం పెట్టుకొని నీకు అంత బాధ ఏమొచ్చింది బుజ్జమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రామరాజు, ఏమైంది బుజ్జమ్మ, నాతో కూడా చెప్పనుదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది, నా కన్నీళ్ళకి కారణం మీరే అని చెప్పి అంటుంది. అది వినగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నేనా అని చెప్పి అంటాడు. అవును మరి మీరే, చిన్నోడు పెద్దోడు నడిపోడు వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఏదైనా చేస్తారు. అలాంటిది మీరు ఇప్పుడు చిన్నోడిని రావద్దంటే వాడు ఎంత బాధపడి ఉంటాడో మీకు తెలుసా? మీ మాట కాదనలేక చందు కూడా ఒప్పేసుకున్నాడు. అందుకే వాళ్ళ మనసులో ఎంత బాధ కలుగుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు మాత్రం వాడు వస్తే నేను ఒప్పుకోను అని అన్నారు. అసలు వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది విని రామరాజు అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే, అయినా సరే మీరు ఆ ముగ్గురిని విడదీయడానికి మీకు ఏ హక్కు ఉందండి? వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములండి, వాళ్ళు ఏదైనా కలిసే చేస్తారని చెప్పి వేదవతి రామరాజుని నిలదీసి అడుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.